అక్కడ అడుగుపెట్టగానే పచ్చని చెట్లు రారమ్మని ఆహ్వానం పలుకుతాయి. ప్రశాంత వాతావరణంతో సరికొత్త అనుభూతిని పంచుతాయి. రంగురంగులతో పరిమళాలు గుబాలిస్తూ పండ్లు నోరూరిస్తాయి. కేవలం మిర్చి, పత్తి, పొగాకు లాంటి పండే నేలను ఉద్యాన పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు ఆ రైతు. యూట్యూబ్నే గురువుగా మార్చుకుని సాగు పాఠాలు నేర్చుకున్నారు. రసాయనాలతో నేల తల్లిని కలుషితం చేయకుండా ప్రకృతి సేద్యం చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. గుంటూరు జిల్లా పేరు చెప్పగానే మిరప, పత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలే గుర్తుకు వస్తాయి. లాభాలు వచ్చినా నష్టం వాటిల్లినా ఇప్పటికీ చాలా మంది రైతులు అదే మూస పద్ధతులనే పాటిస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవడంతో పాటు మితిమీరిన ఎరువులు, రసాయనాల వల్ల నేల సారమూ కోల్పోతోంది. కొర్నెపాడుకు చెందిన 60 ఏళ్ల ఎడ్లపల్లి మురళీకృష్ణకు ఇదే అనుభవం ఎదురైంది. ఎప్పుడూ వ్యవసాయం చేస్తూ బిజీగా ఉండే మురళీకృష్ణ అమెరికాలో ఉన్న తన పిల్లల దగ్గరకు వెళ్లారు. అమెరికా ప్రయాణం మురళీకృష్ణ జీవితంలో టర్నింగ్ పాయింట్. అక్కడ సేంద్రియ విధానాల్లో పండ్లు, కూరగాయలు పండించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆలోచనే తనను ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేసేలా చేసింది. యూట్యూబ్నే సాగుబడిగా మార్చుకున్నారు. వీడియోలు చూస్తూ ప్రకృతి వ్యవసాయం మెళకువలు నేర్చుకున్నారు. స్వదేశం రాగానే తోటలోకి అడుగుపెట్టారు. రసాయనాలు, ఎరువుల్ని పక్కన పెట్టి పశువుల పేడ, జీవామృతానికి జైకొట్టారు. మిర్చి, పత్తి వంటి సాంప్రదాయ పంటలకు బై చెప్పి వైవిధ్యమైన పంటలకు వెల్కమ్ చెప్పారు. 70 సెంట్ల పొలాన్ని ఉద్యాన తోటగా మార్చేశారు. కశ్మీర్ యాపిల్, యాపిల్ బేర్, మామిడి, రేగి మొక్కలు వేశారు. వాటి మధ్య అంతర పంటలుగా బత్తాయి, నారింజ, సీతాఫలం వేసి ఏడాది పొడవునా పంట దిగుబడులతో మెరుగైన ఫలితాలు అందుకుంటున్నారు. అంతేకాదు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఇంటి అవసరాలతో పాటు ఇరుగు పొరుగు వారికి అందిస్తున్నారు. నేను చిన్ననాటి కానించి రైతు పొలం పని చేసేవాడిని. నేను ఇదివరకు కాటను, మిరప, నూగు అన్నీ పండించిన వాళ్ళం. నేను కాకపోతే అటు గిట్టుబాటు కావట్లేదని ఆర్గానిక్ ఈ తోటలో దిగాను ఇప్పుడు. ఎందుకంటే మన తినే కాయలు తినాలని మనకి ముందు అవన్నీ ఆర్గానిక్ మందులు వస్తున్నాయని ఈ తినే కాయల కోసమే ఇవన్నీ సెట్ చేసుకున్నాను. ఇది అమెరికాలో చూశాను. అమెరికాలో ఖాళీగా ఉండి నాకు ఏమి తోసగా మనం తినే కాయలు ఎలా చేసుకోవాలని యూట్యూబ్లో చూసి యూట్యూబ్లలో నేర్చుకున్నది. సహజ సిద్ధ పద్ధతుల్లో పండించడంతో పండ్లు ఎంతో రుచిగా ఉంటున్నాయి. ఆర్గానిక్ ఫ్రూట్స్ కు ఫుల్ డిమాండ్ ఉండడంతో లాభాలు బాగా వస్తున్నాయని మురళీకృష్ణ చెబుతున్నారు. ఇది వచ్చేసి ఒక 80 సెంట్లు చేను, 15 రకాల చెట్లు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ చేలో రేగి, జామ ఇవన్నీ కూడా మనకి ముందు పంట వచ్చి చేతి కింద వస్తాయి. మామిడి ఏంటంటే లేట్ అవుతుంది. 7 ఏళ్లకు 10 ఏళ్లకు మామిడి మొక్క వచ్చింది. అందుకని ఈ మధ్యలో రేగి, జామ, బత్తాయి ఇలాంటి కొన్ని పెట్టుకున్నా. కొన్ని మళ్ళీ నేరేడు మొక్కలు ఉన్నాయి, పెద్ద ఉసిరి మొక్కలు ఉన్నాయి, సపోటా ఉంది, మళ్ళీ శ్రీగంధం ఉంది, మహాగని ఉంది, వాగు చెట్లు ఉన్నాయి, అల్లం కూడా పండిస్తా అంటారు. కూరగాయలు పండించుకుంటా. ఈ మొక్కలు నాటినాక అసలు రసాయన ఎరగను. గేదెలు ఎరువు వేయటమే, అంతేగాని ఇంతవరకు ఈయన కానీ 20 కానీ అసలు అలాంటివి వేయలేదు. ఇంటి చేయలేదు, ఎరగను. ఆదాయం దీనికి బాగానే ఉంటుంది. మంచి కాయలు కూడా కాస్తాయి. బాగా తీపి ఉంటాయి అసలు ఈ చేలో కాయలు అనేది నేల మీద. ఎందుకంటే ఆర్గానిక్ వాడుతున్నాం కాబట్టి దానివల్ల నేను బాగా బెనిఫిట్ అవుతున్నాను. నేను ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యం, పాడి పంటే జీవన విధానమని నమ్మిన మురళీకృష్ణ భూసారాన్ని పరిరక్షించాలంటూ తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడికి రాగానే ఒక తెలియని అనుభూతి అనేది వస్తుంది సార్. ఎందుకు అంటే ఇతను ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు మురళీకృష్ణ గారు అనేది. మనం చూసుకుంటే ఇక్కడే తెలుస్తుంది. బోర్డర్ క్రాఫ్ట్ కనపడుతుంది, అంతర పంటలు కనపడుతున్నాయి, రేగి ఉంది, ఇక్కడ యాపిల్ బేర్ ఉంది, ప్లస్ మళ్ళీ జామ్ ఉంది. అన్ని రకాలు అనేవి ఇక్కడ మనకి ఉంటున్నాయి. కాబట్టి ఈ పొలంలోకి రాగానే ఒక తెలియని అంటే ఏసీ లాగా గాలి కూడా చూడండి మనకి ఏసీ వచ్చినట్టుగా వస్తుంది. దగ్గర 10 నుంచి 15 రకాల కాయలు ఉన్నాయి. ఇవి బత్తాయి అండి. ఇది అసలు దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ వేయకపోయినా కానీ ఎంత బలంగా ఉందో అనేది మనం తెలుస్తుంది. ఇది జస్ట్ మనం తీసినప్పుడు కూడా మొత్తం నీరుగా ఉంది. హైబ్రిడ్ అయితే ఏమైందంటే అది పైన తోలు మందంగా ఉంటుంది. ఇది అసలు ఇలా తీయగానే మొత్తం అసలుకి తీసేటప్పుడే కొబ్బరి బొండల నుంచి నీళ్ళు ఎలా వస్తాయి అలాగా. అసలు ఈ న్యాచురల్గా వచ్చిన టేస్టే అలాదు. ఆర్థికంగా చేయూత అందిస్తూ ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న
సేంద్రియ వ్యవసాయం వైపు ఇప్పుడిప్పుడే రైతులు అడుగు వేస్తున్నారు. ఎడ్లపల్లి మురళీకృష్ణ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జామ, సపోటా, బత్తాయి, మామిడి, నారింజ, అరటి ఇలా అన్ని రకాల పండ్ల జాతులను పండిస్తూ చక్కటి లాభాలు ఆర్జిస్తున్నారు. చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.